గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా, అంగీకారంగా, ఇష్టంగా ఉంటే ఆ వ్యక్తికి ఎంతమంది శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు ఆ వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఆ వ్యక్తితో స్నేహితులుగా మారిపోతారు. అలా దేవుడు చేస్తాడు అని మహాజ్ఞాని సొలొమోను ఈ వచనంలో చెప్తున్నారు. శత్రువులు లేనివారంటే ఈ లోకంలో ఎవరుండరు. ఎంత నీతిగా ఉంటే, ఎంత యథార్థంగా ఉంటే అంత ఎక్కువ మంది శత్రువులు అవుతారు. కాబట్టి మనకి ఎప్పుడైతే శత్రువులు ఉంటారో మన ఆలోచన ఎప్పుడు కూడా ఆ శత్రువు విషయంలో నేను ఎలా ఉండాలి, వాడి దెబ్బకు మనం తిరిగి ఎలా దెబ్బ కొట్టాలి, లేకపోతే వాడు మనల్ని కొడుతున్న దెబ్బలని మనం ఎలా తప్పించుకోవాలి, ఈ ఆలోచన మనకి ఎక్కువ ఉంటుంది. నా శత్రువుని నేను ఎలా జయించాలనే ఆలోచన మనకి ఎక్కువ ఉంటుంది. అయితే ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ శత్రువు గురించి థింక్ చేయడం మానే, వాడిని ఎలా జయించాలి, ఆ వ్యక్తిని ఎలా ఓడించాలి, ఆ వ్యక్తి పట్ల నేను ఎలా బిహేవ్ చేసి ఎలాగ నాకు గౌరవం, ఘనత, విజయం రావాలనే ఆలోచన అంతా తీసేయి. ఆ శత్రువుని దేవునికి అప్పగించి దేవునికి నేను ఇంకా ఇష్టడుగా ఎలా జీవించాలి అనే ఒక్క ఆలోచనలో ఆ ఆలోచనతో ముందుకెళ్తే, నేను ఇంకా నా మాటల్లో ఎక్కడైనా దేవుని బాధపరుస్తున్నానా, నా క్రియల్లో దేవుని బాధపరుస్తున్నానా, నా ప్రవర్తనలో నేనైనా దేవుని బాధపరుస్తున్నానా అని ఒక్కసారి యోచించి మనల్ని మనం సరి చేసుకోగలిగితే, ఇంకా దేవునికి ప్రీతికరంగా ఉంటే, దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరినీ నేను లైన్లో పెడతా. నువ్వంటే ఇష్టము లేని వారు కూడా నువ్వంటే ఇష్టము కలిగే విధంగా వారి మనసులు మార్చుతానని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఫిలిస్తీన్ల దేశంలో ఇస్సాకు అన్యుడిగా ఉన్నాడు. చాలా బాధ పెట్టారు ఆ ఫిలిస్తీన్లు ఇస్సాకుని. ఎంత బాధ పెట్టినా ఫిలిస్తీన్లు వాళ్ళతో యుద్ధానికి కానీ, వాళ్ళతో దెబ్బలాడకి కానీ ఇస్సాకు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళని జయించే అంత శక్తి ఇస్సాకుకి లేదు. అలా సాత్వికంగానే ఉన్నాడు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు, దేవునికి బహుప్రీతికరంగానే జీవించాడు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఆ యొక్క ఇస్సాకు యొక్క శత్రువులైనటువంటి ఫిలిస్తీన్కి దేవుడు ఒక ఆలోచన రప్పించాడు. ఇస్సాకు ఏమి చేసినా ఆశీర్వదింపబడుతున్నాడు. మనం ఇస్సాకుని ఎన్ని దెబ్బలు కొట్టినా అతడు ఇంకా ఎదుగుతున్నాడు కాబట్టి దేవుడు ఇస్సాకు వైపు ఉన్నాడు. మనం అతనితో దెబ్బలాడడం అనవసరం, వెళ్ళి సమాధాన పడడం బెటర్ అని చెప్పి ఆలోచన దేవుడు వారికి ఇచ్చి వారిని ఇస్సాకు దగ్గరికి రప్పించి ఇస్సాకుతో సమాధానపరిచాడు. గమనించండి, ఎవరికి ఎటువంటి ఆలోచన దేవుడు రప్పించగలడు. మన మీద ద్వేషాన్ని వారి హృదయంలో కలిగించగలడు, మన మీద ప్రేమను వారికి కలిగించగలడు, విడిపోయిన వారిని తిరిగి కలపగలడు. ఇస్సాకు జీవితంలో అదే జరిగింది. ఇస్సాకు తన శత్రువుల విషయంలో ఆలోచన చేయలేదు, వాళ్ళతో రాయబారం మీడియేటింగ్ ఏమీ చేయించలేదు. అతని పని ఏంటంటే దేవునికి ఇంకా ప్రీతికరంగా ఎలా బ్రతకాలి, తన పని ఎలా చేసుకోవాలి, అదే చేసుకుంటూ వెళ్ళాడు. దేవుడు తన శత్రువులు తన కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. దేవుణ్ణి సంతోషపరుద్దాం, మనుషుల్ని కాదు, దేవుణ్ణి సంతోషపరుద్దాం. మనుషులందరూ కూడా మనకు లోబడేలాగా, లేక మన పట్ల ప్రేమ కలిగి ఉండేలాగా దేవుడు వారి హృదయాలు మార్చుతాడు. దావీదు జీవితం చూడండి. సౌలు ఎంత ద్వేషించినా దావీదు ఇంకా దేవునికి ప్రీతికరంగానే జీవించాడు. సౌలు దావీదుని ఎలా చంపుదామని ట్రై చేసినా దావీదు సౌలుని ఎలా చంపుదామని ట్రై చేయలేదు. దేవుని చేత అభిషేకింపబడిన వాడి విషయంలో ఇంకా దేవునికి ప్రీతికరంగా ఎలా బ్రతకాలని ట్రై చేశాడు. రెండు జరుగుతాయి. అయితే శత్రువులు మిత్రులు అవుతారు, లేకపోతే శత్రువు అనే శేషమే లేకుండా దేవుడు తొలగిస్తాడు. ఇశ్రాయేల్కి ఫిలిస్తీన్కి అసలు పడదు, భద్ర శత్రువులు. అటువంటి సమయంలో దావీదు ఫిలిస్తీన్ల భూభాగానికి వెళ్ళి ఫిలిస్తీన్ల రాజు అయిన ఆకీషు రాజుతో మాట్లాడినప్పుడు ఆకీషు రాజుకి దావీదు మీద ప్రేమ కలిగి శత్రువులైన మిత్రులుగా మారిపోయారు. సిక్లాగు అనే ప్రాంతంలో దావీదుతో పాటు ఉన్న 400 మందికి చక్కటి నివాస స్థలాన్ని ఇచ్చినట్టుగా 1 సమూయేలు గ్రంథంలో మనకి 27వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతుంది. దావీదును చూసి ఆ యొక్క ఆకీష్ రాజు అంటాడు, నువ్వు నా కంటికి దేవుని దూతలా కనబడ్డావు అంటాడు. 29వ అధ్యాయం 9వ వచనం 1 సమూయేలు.
అంటే శత్రువుల మనసునకు మన పట్ల ప్రేమ కలిగించి, శత్రువులు మన ముఖాన్ని చూసినప్పుడు వారికి మంచి మనసును కలిగే విధంగా ప్రభు మార్చగలడు. కాబట్టి నేను ఎలాగ నా శత్రువుని భయపెట్టాలా, నేను ఎలా నా శత్రువుని తన హృదయాన్ని గెలుచుకోవాలి, లేక నా శత్రువుపై నేను ఎలాగ గెలుపు పొందాలి, ఇది కాదు. శత్రువు గురించి ఆలోచన చేయడం మానేసి, ఇంతవరకు నా ప్రభువుకి నేను ఎంత ప్రీతికరంగా ఉన్నానో, ఇంకా ప్రీతికరంగా నేను నా యేసయ్యకు ఇంకా ఇష్టడుగా నేను ఎలా బ్రతకాలని ఆలోచన చేసి, దేవునికి ఇష్టం లేని మనలోంచి తీసేసి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే ఆటోమేటిక్గా మన శత్రువుల సంగతే ఆయన చూసుకుంటాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ప్రభువుకి ప్రీతికరంగా జీవించి మన వ్యతిరేకులతో కూడా మనకు దేవుడు సమాధానం ఇచ్చుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఈ ఉదయకాల సమయం ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ఈ వాక్యం విన్న వారందరి జీవితంలో నీ పరిశుద్ధాత్మ కార్యం జరిపించి శత్రువులపై మేము ఎలా జయము సంపాదించాలని ఆలోచన చేయడం మానేసి, నా ప్రభువుకి ఇంకా ప్రీతికరంగా నేను ఎలా బ్రతకాలని ఆలోచనతో ముందుకు వెళ్ళి గొప్ప సమాధానం మా శత్రువులతో మాకు దయచేయమని, నీ గొప్ప విజయాలతో నీ సమాధానం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని సమస్త సమాధానంతో నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.